భావన. గాలి జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన భూములను ఈడీ అటాచ్ చేసుకోవడం కాంగ్రెస్ వైకాపా మధ్య కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణనాయుడు ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన విలువైన ఆస్తులను అటాచ్ చేసుకోకుండా బ్రహ్మణి స్టీల్స్ కు ప్రభుత్వం కేటాయించి తిరిగి స్వాధీనం చేసుకున్న 16,000 ఎకరాల భూములను ఈడీ అటాచ్ చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈడీ అధికారులు జగన్ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బంగారు మంచాలు వదులుతారు, బంగారు కుర్చీలు వదులుతారు, కిరీటాలు వదులుతారు, ఆయన హెలికాప్టర్ వదులుతారు, ఆయన విమానాలు వదిలేస్తారు, ఆయన కార్లు వదిలేస్తారు, ఆయన రాజు బంగాళా వదిలేస్తారు, ఆయన ప్రాపర్టీ వదిలేసి ప్రభుత్వాన్ని ఆయన అటాచ్ చేస్తారు. ఎంత తిరుగు చేశారు చూడండి ఈడీ వాళ్ళు. ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అటాచ్ చేయండి. తూతూ మంత్రంగా ఏదో చేయాలని చెప్పని గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 16,000 ఎకరాలు కడప జిల్లాలో, దాన్ని అటాచ్మెంట్ చేస్తారు. ఇవంతా కూడా కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్ కుమ్మక్కై చేసే పొట్టులో భాగం తప్పిపోటీ కాదు.